ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ కథామృతం 42వ భాగం 42వ అధ్యాయం. బలరాం ఇంట్లో రథయాత్ర ఉత్సవం. ప్రథమ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు, పూర్ణుడు, చిన్న నరేంద్రుడు, గోపాల్, మా. సోమవారం జూలై 13, 1885. శ్రీరామకృష్ణులు బలరాం బోసు ఇంటి అతిథుల గదిలో భక్తులతో పాటు ఆసీనులై ఉన్నారు. అప్పుడు సమయం ఉదయం 9 గంటలు కావస్తోంది. మర్నాడు పూరీ జగన్నాథస్వామి రథయాత్ర దినోత్సవం. ఆ సందర్భంగా బలరాం తన ఇంట్లో ఉత్సవం జరపనున్నాడు. అతడి ఇంట్లో జగన్నాథస్వామికి నిత్య పూజలు జరుగుతాయి. రథయాత్ర నిర్వహించే నిమిత్తం ఇంట్లో ఒక చిన్న రథం కూడా ఉంది. రథయాత్ర నాడు దాన్ని ఇంటి వసారాలో తిప్పుతాడు. ఈ ఉత్సవం కోసం బలరాం శ్రీరామకృష్ణులను ప్రత్యేకంగా ఆహ్వానించాడు. శ్రీరామకృష్ణులు మాతో మాట్లాడుతున్నారు. నారాయణ్, తేజ్ చంద్ర, బలరాం తదితర భక్తులు పలువురు గదిలో ఉన్నారు. సంభాషణ పూర్ణుడి గురించి నడుస్తోంది. పూర్ణుడు 15 ఏళ్ల బాలుడు. అతన్ని చూడాలని శ్రీరామకృష్ణులు ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నారు. పూర్ణుని గురించి సంభాషణ. శ్రీరామకృష్ణులు మాతో, అది సరే కానీ పూర్ణుడు నన్ను చూడడానికి ఏ వీధి గుండా వస్తాడు? అతన్ని ద్విజుడికి పరిచయం చేయి. సమవయస్కులైన 2 వ్యక్తులు ఒకే స్వభావం కలిగిన వారైతే నేను వారిని కలుసుకునేలా చేస్తాను. దీనిలో ఒక అంతరార్థం ఉంది. అలా చేయడం ద్వారా 2 ఉన్నతిని పొందుతారు. భగవంతుడి కోసం పూర్ణుడు ఎంతగా ఆరాటపడతాడో చూసావు కదా మా. అవునండి. ఒకరోజు నేను ట్రామ్లో పోతూ ఉన్నప్పుడు పూర్ణుడు నన్ను చూసి ఇంటి డాబాపై నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమితోత్సాహంతో నాకు నమస్కారం చేశాడు. శ్రీరామకృష్ణులు, ఆహా ఆహా, అలా ఎందుకు చేశాడో తెలుసా? అతడు పరమగమ్యాన్ని చేరటానికి తోడ్పడేలా నువ్వు అతడికి నాతో పరిచయం కల్పించావు కాబట్టి. భగవంతుడి కోసం వ్యాకులత లేకుండా అలా చేయజాలడు. నరేంద్రుడు, చిన్న నరేంద్రుడు, పూర్ణుడు, వీరు ముగ్గురు పురుష స్వభావం కలవారు. కానీ భవనాత్ సంగతి వేరు. అతడిది ప్రకృతి స్వభావం. పూర్ణుడు ఉన్న స్థితి ఎలాంటిది అంటే ఆ స్థితిలో అతడు త్వరలోనే దేహత్యాగం చేయవచ్చు. భగవత్ సాక్షాత్కారానంతరం దేహం నిష్ప్రయోజనం. లేకుంటే కొన్ని రోజులలోనే అతడి ఆంతరంగిక స్వభావం ఉధృతంగా బహిర్గతం అవుతుంది. పూర్ణుడు దైవీ స్వభావి, దేవతా లక్షణాలు ఉన్నవాడు. అందువల్ల జనులంటే భయం తక్కువగా ఉంటుంది. కంఠంలో మాల వేయడమో, లేక శరీరానికి చందనం పూయడమో, లేక ఎదురుగా ధూపం వేయడమో చేస్తే అతడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు నారాయణుడే లోన ఉన్నట్లు, నారాయణుడే దేహధారణ చేసినట్లు అతడు యథార్థంగా తెలుసుకుంటాడు. దక్షిణేశ్వరంలో నాకు మొదటిసారి భగవదనుభూతి కలిగిన పిదప కొన్ని రోజులకు ఉన్నత కుటుంబానికి చెందిన బ్రాహ్మణ స్త్రీ ఒక ఆమె వచ్చింది. సుగుణాల రాశి. కంఠంలో మాల వేసి ఎదుట ధూపం వేయగానే ఆమె సమాధి స్థితి పొందింది. కొన్ని క్షణాల తర్వాత ఆమె కళ్ళ నుండి పరమానంద అశ్రువులు జాలువారాయి. అప్పుడు నేను ఆమెకు ప్రణామం చేసి, అమ్మ, నేను సాధించగలనా అని అడిగాను. ఆమె అంది. అందుకే నాకు మరోసారి పూర్ణుణ్ణి చూడాలని ఉంది. కానీ అతన్ని చూడటం సాధ్యపడటం లేదే. అతడు భగవంతుడి కళగా తోస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! కేవలం అంశ మాత్రమే కాదు, కళసుమా. పైగా ఎన్ని తెలివితేటలని, చదువుల్లో కూడా మేటియేనట. అందుకే నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను. తపోశక్తితో భగవంతుణ్ణి సంతానంగా పొందవచ్చు. రంజిత్ రాయ్ కుమార్తెగా జగజ్జనని. తపోశక్తితో నారాయణ్ణి పుత్రుడిగా పొందవచ్చు. కామార్పుకూర్కు వెళ్లే దారిలో రహదారి పక్కన రంజిత్ రాయ్కు చెందిన పెద్ద కొలను ఒకటి ఉంది. రంజిత్ రాయ్ ఇంట్లో జగజ్జనని అతడి కుమార్తెగా జన్మించింది. ఆమె గౌరవార్థం ఇప్పుడు కూడా అక్కడ చైత్రమాసంలో జాతర జరుగుతోంది. అక్కడకు వెళ్లాలని నాకు ఎంతో కోరికగా ఉంది. రంజిత్ రాయ్ అక్కడి జమీందారు. తపోశక్తి ద్వారా జగజ్జనని కుమార్తెగా పొందాడు. కుమార్తె అంటే అతడికి ఎంతో అనురాగం. ఆమె కూడా ఎప్పుడూ తండ్రినే అంటిపెట్టుకుని ఉండేది. అతన్ని వదిలేది కాదు. ఒకరోజు రంజిత్ రాయ్ తమ జమీ వ్యవహారాలలో తలమునకలై ఉన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి పసిపిల్లలకు సహజమైన స్వభావంతో నాన్నగారు అదేమిటి ఇదేమిటి అంటూ విసిగిస్తోంది. రంజిత్ రాయ్ మంచి మాటలతో ఆమెకు నచ్చజెప్పాలని చూశాడు. ఆమెతో, అమ్మ, ప్రస్తుతం నువ్వెళ్ళు.
నాకు ఎన్నో పనులు ఉన్నాయి అన్నాడు. కానీ ఆ అమ్మాయి వదలడం లేదు. చివరకు రంజిత్ రాయ్ అన్యమనస్కంగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అనేశాడు. అదే సాకుతో ఆమె ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ సమయంలో గాజులు అమ్మేవాడొకడు దారిలో పోతున్నాడు. ఆ అమ్మాయి అతడి వద్ద కొన్ని గాజులు తీసుకుని వాటిని ధరించింది. డబ్బు అడిగేసరికి ఇంట్లో ఫలానా పెట్టెలో డబ్బులు ఉన్నాయని చెప్పి ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయింది. తర్వాత కనిపించనే లేదు. గాజులు అమ్మేవాడు రంజిత్ రాయ్ ఇంటికి వచ్చి గాజులకు డబ్బులివ్వమన్నాడు. అమ్మాయి ఇంట్లో కనిపించకపోయేసరికి ఇంట్లో వారందరూ గాబరా పడిపోయారు. ఆమె కోసం వెతకసాగారు. రంజిత్ రాయ్ నలువైపులకు తన మనుషులను పంపాడు. గాజులమ్మాయి వాడికి ఇవ్వవలసిన డబ్బు ఆ అమ్మాయి చెప్పినట్లు పెట్టెలో ఉంది. రంజిత్ రాయ్ భోరున విలపించసాగాడు. అప్పుడు ఎవరో వ్యక్తి వచ్చి కొలనులో ఏదో కనిపిస్తోందని చెప్పాడు. అందరూ కొలను వద్దకు వెళ్ళి చూసేసరికి గాజులు ధరించిన చేయి ఒకటి నీటిపైన అటూ ఇటూ ఊగుతూ కనిపించింది. కొన్ని క్షణాల తర్వాత మరేమీ కనిపించలేదు. ఇప్పుడు కూడా అక్కడి ప్రజలు జాతర నాడు ఆమెను జగజ్జననిగా ఆరాధిస్తారు. మాతో ఇదంతా నిజమే. అవునండి శ్రీరామకృష్ణులు. ప్రస్తుతం నరేంద్రుడు వీటినన్నిటినీ విశ్వసిస్తున్నాడు. పూర్ణుడు విష్ణువు అంశతో జన్మించినవాడు. అతన్ని నేను బిల్వపత్రాలతో మానసికంగా పూజించాను. కానీ ఆ పూజ అంగీకరింపబడలేదు. తులసి దళాలు చందనంతో పూజించేసరికి అంతా సరిపోయింది. భగవంతుడు నానా రూపాల్లో దర్శనం ఇస్తాడు. ఒక్కోసారి నరరూపంలో, మరోసారి చిన్మయ దైవీ రూపంలో దర్శనం ఇస్తాడు. దైవీ రూపాలను అంగీకరించవలసిందే. ఏమంటావ్? అవునండి. గోపాల్ గాంచిన దర్శనాలు. శ్రీరామకృష్ణులు. కామర్హాటికి చెందిన బ్రాహ్మణ స్త్రీ గోపాల్ ఎన్ని దర్శనాలు గాంచేదని గంగానది ఒడ్డున నిర్జన ప్రదేశంలో ఉన్న ఒక ఇంట్లో ఆమె ఒంటరిగా నివసిస్తూ జపం చేసుకునేది. బాలగోపాలుడు ఆమె వద్ద నిద్రిస్తాడు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు త్రుళ్ళిపడ్డారు. అది ఊహ కాదు సుమా, వాస్తవం. గోపాలుడి చేతులు ఎరుపు రంగులో ఉండటం ఆమె చూసింది. గోపాలుడు ఆమెతో పాటు తిరుగాడుతూ ఉండేవాడు. స్తనపానం చేసేవాడు. ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు. నరేంద్రుడు ఈ విషయం విని విలపించాడు. నేను కూడా మొదట్లో పలు దర్శనాలు కాంచేవాడిని. కానీ ప్రస్తుతం ఉన్న భావంలో నేను అన్ని దర్శనాలు కాంచడం లేదు. ఇప్పుడు నాలో స్త్రీ స్వభావం తగ్గిపోయింది. పురుషభావం వస్తుంది. అందుకే నేను నా భావాలను నియంత్రించుకోగలుగుతున్నాను. వాటిని వెలుపలకు అభివ్యక్తం చేయడం లేదు. చిన్న నరేంద్రుడు పురుష స్వభావం కలవాడు. అందుకే అతడు ధ్యానంలో పూర్తిగా లీనమైపోతాడు. నిత్యగోపాల్ది స్త్రీ స్వభావం. అందుచేతనే భావావస్థలో అతడి దేహం వంకర్లు తిరుగుతుంది. దేహం ఎర్రబారుతుంది. ద్వితీయ పరిచ్ఛేదం. కామినీ కాంచన త్యాగం. శ్రీరామకృష్ణులు మాతో అది సరే, లోకులు తూచి త్యాగం చేస్తారు. కానీ ఈ కుర్రవాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో చూడు. వినోద్ నాతో ఒకసారి ఇలా అన్నాడు. భార్యతో పాటు పడుకోవలసి వస్తోంది. దానితో మనస్సు ఎంతగానో పాడైపోతోంది. శారీరక సంబంధం ఉన్నా సరే లేకున్నా సరే సాధకుడు భార్యతో కలిసి పడుకోవడం కూడా హేయమైనదే. కలిసి పడుకుంటే శారీరక వరపిడి, వెచ్చదనం ఉంటాయి. ద్విజుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడని అతడు నా సమక్షంలో ఉన్నప్పుడు అతడి శరీరంలో కేవలం కదలిక ఉంటుంది, కానీ దృష్టి యావత్తు నా మీదే ఉంటుంది. ఇదేమైనా సామాన్య విషయమా? మనసునంతటినీ కూడదీసుకుని నా మీద నిలిపినట్లయితే సర్వము సిద్ధించినట్లే. శ్రీకృష్ణులు అవతారమా? అయినా నేనెవర్ని? సర్వము ఆయనే. నేను యంత్రం, ఆయన యంత్రాన్ని నడిపేవాడు. దీనిలో అంటే శ్రీరామకృష్ణుల్లో భగవంతుడి ఉనికి ఉంది. అందుకే ఇంతమంది మరింతగా ఆకర్షితులవుతున్నారు. స్పర్శ మాత్రాన్ని ఆధ్యాత్మిక చైతన్యం జాగృతం అవుతోంది. ఆ లాగుదల శక్తి, ఆకర్షణ అంతా భగవంతుడి ఆకర్షణనే గాని మరేదీ కాదు. బేల్ఘరియాకు చెందిన తారక్ దక్షిణేశ్వరం నుండి ఇంటికి పోతూ ఉన్నప్పుడు దీనిలో నుండి అంటే శ్రీరామకృష్ణ దేహం నుండి జ్వాల వంటిది ఏదో వెలువడి అతన్ని వెంబడించింది. కొన్ని రోజుల తర్వాత తారక్ మళ్ళీ దక్షిణేశ్వరం వచ్చాడు. అప్పుడు ఇందులో వసించేవాడు సమాధి స్థితిలో అతడి ఛాతి మీద తన పాదం మోపాడు. అది సరే, అలాంటి కుర్రవాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా?
మోహిత్ మంచి కుర్రవాడే. మీ వద్దకు 1-2 సార్లు వచ్చాడు. విశ్వవిద్యాలయ పరీక్షలు రెండింటిలోనూ అవడానికి చదువుకుంటున్నాడు. అతడు కూడా భగవంతునికై తీవ్ర వ్యాకులత చెందుతూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు అయి ఉండవచ్చు, కానీ అతడు ఉన్నత స్థాయికి చెందినవాడు మాత్రం కాదు. శరీర లక్షణాలు కూడా అంత బాగా లేవు. చప్పిడి ముఖంవాడు. కానీ ఈ బాలురు ఉన్నత స్థాయికి చెందినవారు. దేహాన్ని ధరించినందుకు గాను ఎన్నో ఇక్కట్లను ఎదుర్కోవలసి వస్తుంది. పైగా శాపానికి గురైతే 7 జన్మల పాటు రావాల్సి వస్తుంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కోరికలు లేసమాత్రం ఉన్నా సరే మళ్ళీ దేహధారణ చేయవలసి ఉంటుంది. ఒక భక్తుడు, అవతార పురుషులకు కూడా కోరికలు ఉంటాయా? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నా కోరికలన్నీ పూర్తిగా తీరిపోలేదని తెలుస్తోంది. ఒకసారి ఒక సాధువు శాలువా కప్పుకోవడం చూసి నాకు కూడా అలాంటి శాలువా వేసుకోవాలని కోరిక కలిగింది. ఆ కోరిక ఇంకా ఉంది. మళ్ళీ రావాల్సి ఉంటుందేమో తెలియదు. బలరాం నవ్వుతూ, మరి మీరు శాలువా కోసమని మళ్ళీ జన్మ ఎత్తుతారా? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, మంచి కోరిక ఒకదాన్ని ఉంచుకోవాలి. దేహత్యాగం చేసేటప్పుడు దాని గురించి చింతన చేయవచ్చు. సాధువులు సందర్శించవలసిన ధామాలు 4 ఉన్నాయి. వారు వాటిలో 3 మాత్రమే సందర్శించి ఒకదాన్ని వదిలిపెట్టేస్తారు. చాలామంది పూరీ జగన్నాథ క్షేత్రాన్ని వదిలిపెట్టేస్తారు. అందువల్ల వారు జగన్నాథస్వామి గురించి చింతన చేస్తూ దేహత్యాగం చేయగలరు. ఇంతలో కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. అతడు రహస్యంగా శ్రీరామకృష్ణులను విమర్శిస్తూ ఉంటాడు. అందుకే బలరాం అతన్ని చూసి నవ్వాడు. శ్రీరామకృష్ణులు ఎదుటి మనిషి ఆలోచనలను చదవగలరు కదా. బలరాంతో విచారించవద్దు. అతడు నన్ను మోసగాడు అంటే అననివ్వు అన్నారు. శ్రీరామకృష్ణులు తేజచంద్రతో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, నేను నీ కోసం చాలాసార్లు కబురంపాను. నువ్వు రావెందుకని? జపధ్యానాలు బాగానే చేస్తున్నావు కదా. నువ్వలా చేస్తూ ఉన్నట్లయితే నాకు తృప్తిగా ఉంటుంది. నేను నా సొంత మనిషిగా చూస్తున్నాను. అందుకే నీ కోసం కబురు పంపుతూ ఉంటాను. తేజచంద్ర, అయ్యా, ఆఫీసుకు వెళ్ళవలసి ఉంది. అక్కడ పని ఒత్తిడి అధికం. మా నవ్వుతూ, ఇంట్లో వివాహ వేడుకలు జరుపుకుంటున్న కారణంగా ఇతడు 10 రోజులు సెలవు తీసుకున్నాడు. శ్రీరామకృష్ణులు, నీకు తీరిక లేదని అంటూ ఉంటావు. ఇందాక సంసారాన్ని త్యజించి వేస్తాను అన్నావే. నారాయణ్ మా గారు ఒకసారి మాతో వరల్డ్ ఈజ్ వైల్డర్నెస్, ఈ సంసారం ఓ మరుభూమి లాంటిది అని చెప్పారు. శ్రీరామకృష్ణులు మాతో, నువ్వు వీళ్లకు ఔషధం పుచ్చుకొని స్పృహలో కోల్పోయిన శిష్యుడి కదా చెప్పు. గురువు వచ్చి ఆయన ఇచ్చిన గుళికను ఎవరైనా సేవిస్తే శిష్యుడి ప్రాణాలు దక్కుతాయి అన్నాడు. కానీ ఇందులో వచ్చిన చిక్కేమిటంటే శిష్యుడైతే బతుకుతాడు, కానీ గుళికను సేవించే వ్యక్తి మాత్రం మృతి చెందుతాడు. ఇంకా భార్యాబిడ్డలను తన సొంత జనంగా భావించిన హఠయోగి కథ కూడా చెప్పు. అతడి శరీరం పలు వంకర్లు తిరిగి బిగుసుకుపోయింది. ఇటువంటి కథలు వినడం వల్ల వీరికి మేలు చేకూరుతుంది. మధ్యాహ్నం అయింది. శ్రీరామకృష్ణులు బలరాం బోసు ఇంట్లో జగన్నాథస్వామికి నివేదింపబడిన ప్రసాదం భోజనం తిన్నారు. బలరాం ఇంట్లోని భోజనం పరిశుద్ధమైనది అని శ్రీరామకృష్ణులు తరచూ చెబుతూ ఉంటారు. భోజనం తర్వాత ఆయన కాసేపు విశ్రమించారు. సాయంకాలం అయ్యాక శ్రీరామకృష్ణులు అతిథుల గదిలో భక్తులతో పాటు ఆసీనులయ్యారు. అక్కడ కర్తాభజ శాఖకు చెందిన చంద్రబాబుతో పాటు ఒక బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఒక విదూషకుని లాంటివాడు. అతడి మాటలు అందరికీ నవ్వు తెప్పిస్తాయి. శ్రీరామకృష్ణులు కర్తాభజామతస్థుల ప్రవర్తన, స్వభావం మొదలైన వాటి గురించి పలు విషయాలు చెప్పారు. సాయంత్రం 6 గంటలకు గిరీష్ సోదరుడు అతుల్తో పాటు తేజచంద్ర సోదరుడు వచ్చాడు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు భావసమాధి నిమగ్నులై ఉన్నారు. కాసేపటి తర్వాత ఇలా అన్నారు. చైతన్యాన్ని చింతన చేస్తూ అచైతన్యులం కాగలమా? భగవంతుని చింతన చేయడం ద్వారా బుర్ర పాడవుతుందా ఏమిటి? ఆయన బోధస్వరూపుడు, నిత్యశుద్ధ బోధస్వరూపుడు. నవ్వులలో కాలం వృధా చెయ్యకు, ముందుకు సాగిపో. విదూషక బ్రాహ్మణుడితో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. సామాన్యమైన సాంసారిక విషయాల గురించి రాత్రింబవళ్ళు నవ్వులు సృష్టించుకుంటూ నువ్వు ఎందుకు కాలం వృధా చేసుకుంటావు? నీ మనస్సును భగవంతుడి వైపుగా మళ్లించు.
ఉప్పు గురించి లెక్కలు కట్టేవాడు కలకండ గురించి కూడా లెక్కలు కట్టగలడు. బ్రాహ్మణుడు నవ్వుతూ, మీరే నన్ను లాగేసుకోండి. శ్రీరామకృష్ణులు: నేనేం చేయగలను? అంతా నువ్వు చేసే ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. నీ మనస్సు నీదే కదా. నిష్ప్రయోజనమైన విదూషక వ్యవహారాలు కట్టిపెట్టి భగవంతుడి వైపుగా సాగిపో. నువ్వు ఆ మార్గంలో ముందుకు పోవచ్చు, ఇంకా ముందుకు పోవచ్చు. బ్రహ్మచారి కట్టెలు కొట్టేవాడిని ముందుకు సాగిపోమ్మని చెప్పాడు. అతడు ముందుకు పోగా మొదట చందన వృక్షాలను చూశాడు. ఇంకా ముందుకు పోగా వెండి గనులు, తర్వాత బంగారు గనులు, అటు పిదప వజ్ర వైఢూర్యాలను చూశాడు. బ్రాహ్మణుడు: ఈ మార్గానికి అంతం లేదు. శ్రీరామకృష్ణులు: శాంతి ఎక్కడ పొందుతామో అదే అంతం. శ్రీరామకృష్ణులను చూడటానికి కొత్తగా వస్తున్న ఒక వ్యక్తి గురించి ఆయన ఇలా అన్నారు: అతడిలో నేను కించిత్తైనా సత్తా చూడలేకపోయాను. వట్టి పనికిమాలిన వాడిలా అగుపించాడు. సంధ్యాకాలం అయింది. గదిలో దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు తమ మధుర కంఠంతో జగన్మాత నామాన్ని గానం చేస్తున్నారు. భక్తులు ఆయన చుట్టూ కూర్చుని ఉన్నారు. మరుసటి రోజు బలరాం బోసు తన ఇంట్లో రథయాత్ర ఉత్సవాన్ని నిర్వర్తించనున్నాడు. అందుకోసమే శ్రీరామకృష్ణులు ఆ రాత్రికి అక్కడే బస చేస్తున్నారు. ఇంట్లోపలకు వెళ్ళి కొద్దిగా ఉపాహారం స్వీకరించి మళ్ళీ అతిథుల గదిలోకి తిరిగి వచ్చారు. అప్పుడు సమయం రాత్రి 10 గంటలైంది. శ్రీరామకృష్ణులు మాతో ఆ గదిలో నుండి నా తువ్వాలు తీసురా అన్నారు. పక్కనే ఉన్న చిన్న గదిలో శ్రీరామకృష్ణులకు పక్క వేశారు. 10:30కు ఆయన నిద్రకు ఉపక్రమించారు. వేసవికాలం కావడంతో ఉక్కగా ఉంది. మాతో విసనకర్ర తీసుకురా అన్నారు. తర్వాత అతన్ని తమకు విసరమన్నారు. రాత్రి 12 గంటలకు ఆయనకు మెలకువ వచ్చింది. మాతో చలివేస్తుంది, ఇక విసిరే పని లేదు అన్నారు. తృతీయ పరిచ్ఛేదం. రథయాత్ర ఉత్సవం భక్తులతో శ్రీరామకృష్ణులు. మంగళవారం జూలై 14, 1885. నేడు రథయాత్ర ఉత్సవం. పెందలకడనే నిద్రలేచి శ్రీరామకృష్ణులు తమ గదిలో ఒంటరిగా భగవన్నామ సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తున్నారు. మా వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు. తక్కిన భక్తులు ఒక్కరొక్కరుగా రాసాగారు. శ్రీరామకృష్ణులు పూర్ణుణ్ణి చూడాలని ఎంతగానో తహతలాడుతూ ఉన్నారు. అతడి గురించి మాతో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు: పూర్ణుణ్ణి కలుసుకున్నప్పుడు నువ్వు అతడికి ఏమైనా ఉపదేశం ఇస్తూ ఉంటావా? అవునండి, చైతన్య చరితామృతం చదవమని చెప్పాను. ప్రస్తుతం అతడికి అందులోని విషయాలన్నీ సుపరిచితమే. మీరు సత్యాన్ని పట్టుకొని ఉండమని చెబుతూ ఉంటారని కూడా చెప్పాను. శ్రీరామకృష్ణులు: ఆయన భగవదవతారం అని నువ్వు నా గురించి అన్నప్పుడు అతడు ఏమన్నాడు? నేను చైతన్యదేవుల వంటి వ్యక్తిని చూడాలి అంటే నాతో రా అన్నాను. శ్రీరామకృష్ణులు ఇంకా ఏమైనా? చిన్న మడుగులోకి ఏనుగు దిగితే నీరంతా చెల్లా చెదరైపోతుంది. ఆధారం చిన్నదైనప్పుడు లోపలనున్న భావం వెలుపలకు ప్రవహిస్తుంది అని మీరు చెబుతూ ఉంటారే, ఆ మాటే చెప్పాను. అతడు చేపలు తినడం మానివేయడం గురించి అలా ఎందుకు చేశావు? ఆ కారణంగా ఇంట్లో గొడవ తలెత్తవచ్చు అన్నాను. శ్రీరామకృష్ణులు: ఇదే మంచిది. తన భావాలను లోపల ఉంచుకోవడమే మంచిది. భూకంపం. పూర్ణజ్ఞానికి చావటం, చంపడం రెండూ ఒకటే. సమయం ఉదయం 6:30 గంటలైంది. బలరాం ఇంటి నుండి గంగా స్నానానికి వెళ్తూ ఉండగా భూకంపం వచ్చింది. వెంటనే అతడు శ్రీరామకృష్ణ గదికి తిరిగి వచ్చాడు. వారందరూ భూకంపం గురించి చర్చిస్తున్నారు. భూకంపం కాస్త తీవ్రంగా ఉండటంతో చాలామంది భక్తులు భయభ్రాంతులయ్యారు. మీరందరూ కిందకు వెళ్ళి ఉండవలసింది. శ్రీరామకృష్ణులు: మనిషి ఏ ఇంట్లో అయితే వసిస్తాడో ఆ ఇంట్లో పరిస్థితే ఇలా ఉంది. అయినప్పటికీ లోకులు అహంకార పూర్తులవుతారు. మాతో ఆశ్వయుజ మాసంలో వచ్చిన పెను తుఫాను నీకు జ్ఞాపకముందా? అవునండి. అప్పుడు నా వయస్సు 9 లేక 10 సంవత్సరాలు. ఆ సమయంలో నేను ఒక గదిలో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఒంటరిగా ఉన్నాను. ఆశ్చర్యంతో తనలో తాను ఇలా అనుకోసాగాడు: శ్రీరామకృష్ణులు ఉన్నట్లుండి ఆశ్వేజమాసపు పెనుతుఫాను గురించి ఎందుకు అడిగారు? ఆ సమయంలో నేను ఒంటరిగా ఏడుస్తూ భగవంతుణ్ణి ఆర్తితో ప్రార్థిస్తూ ఉన్నానని ఆయనకు తెలుసా? ఇదంతా ఆయనకు ఎరుకేనా? నా పుట్టుక నుంచి ఆయన గురు రూపంలో నన్ను రక్షిస్తున్నారా? శ్రీరామకృష్ణులు: దక్షిణేశ్వరంలో ఆ రోజు చాలా పొద్దుపోయాక గాలివాన మొదలైంది. తర్వాత వారు ఏదో విధంగా వంట వండారు. చెట్లన్నీ
కూకటి వేళ్లతో పెకిలించి వేయబడ్డాయి. చూసావా, మనిషి నివసించే ఇంటి పరిస్థితే అలా ఉంటుంది. కానీ పూర్ణజ్ఞానం కలిగినప్పుడు చావడం చంపడం రెండూ ఒకటిగానే తోస్తాయి. అప్పుడు చచ్చినప్పటికీ యథార్థంగా చావడు, చంపినప్పటికీ యథార్థంగా చంపడు. లీల ఎవరికైతే చెందినదో నిత్యం కూడా ఆయనకే చెందినది. ఆయనే ఒక రూపంలో నిత్యంగాను మరో రూపంలో లీలగాను ఉన్నాడు. లీల నశించినప్పటికీ నిత్యం సర్వదా ఉండనే ఉంటుంది. స్థిరంగా ఉన్నప్పటికీ తరంగ రూపంలో ఉన్నప్పటికీ నీరు నీరే. తరంగాలన్నీ ఆగిపోయినప్పుడు కూడా అదే నీరు. శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు అతిథుల గదిలో కూర్చొని ఉన్నారు. మహేంద్ర ముఖర్జీ, హరి, చిన్న నరేంద్రుడు తదితర భక్తులు పలువురు అక్కడ ఉన్నారు. హరి కాలాంతరంలో స్వామి తుర్యానంద ఒంటరిగా జీవిస్తూ వేదాంత విచారణ చేస్తున్నాడు. వయస్సు దాదాపు 23 సంవత్సరాలు. అవివాహితుడు. శ్రీరామకృష్ణులకు అతడంటే ఎంతో ఇష్టం. హరి తమ వద్దకు తరచూ వస్తూ ఉండాలి అన్నదే ఆయన ఆకాంక్ష. కానీ హరి ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతాడు. అందువల్ల అతడు శ్రీరామకృష్ణుల వద్దకు తరచూ రావడం లేదు. హరికి ఉపదేశం, అద్వైత విశిష్టాద్వైతాలు, విజ్ఞానం. శ్రీరామకృష్ణులు హరితో, ఏమయ్యా, నువ్వు చాలా రోజులుగా రానే లేదే. ఇలా చూడు, భగవంతుడు ఒక రూపంలో నిత్యంగాను మరో రూపంలో లీలగాను ఉంటున్నాడు. వేదాంతం ఏం బోధిస్తుంది? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, అదే కదా. కానీ భక్తుడిననే నేనును భగవంతుడు ఉంచినంత వరకు లీల కూడా సత్యమే. ఆయన ఈ నేనును పూర్తిగా తుడిచివేసినప్పుడు ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. దానిని నోటితో వర్ణించజాలం. కానీ భగవంతుడు నేనును ఉంచినంత వరకు అన్నింటినీ అంగీకరించాల్సిందే. అరటి చెట్టు వెలుపలి పొరలను తొలగిస్తూ పోతే లోపలి దవ్వను చేరుకుంటాము. అరటి చెట్టుకు వెలుపలి పొరలు ఉన్నంత వరకు లోపలి దవ్వ కూడా ఉంటుంది. అదేవిధంగా దవ్వ ఉన్నంత వరకు వెలుపలి పొరలు కూడా ఉంటాయి. పొరలు దవ్వకు చెందినవే, దవ్వ పొరలకు చెందినదే. నిత్యం ఉన్నందుననే లీల ఉన్నట్లు అర్థమవుతోంది. లీల ఉండడం వల్లనే నిత్యం గురించి తెలియవస్తోంది. భగవంతుడే జీవజగత్తులుగా అయి ఉన్నాడు. 24 తత్వాలుగా అయి ఉన్నాడు. ఆయన నిష్క్రియుడై ఉన్నప్పుడు నేను ఆయన్ను బ్రహ్మం అంటాను. సృష్టి స్థితి లయాలను నిర్వర్తించేటప్పుడు ఆయన్ను శక్తి అంటాను. బ్రహ్మం శక్తి రెండు వేర్వేరు కాదు. నీరు స్థిరంగా ఉన్నా నీరే, ప్రవహిస్తూ ఉన్నా కూడా నీరే. ఈ నేను అనే ఎరుక పోదు. ఈ నేను అనే ఎరుక ఉన్నంత వరకు జీవజగత్తులు మిథ్య అనడం సబబు కాదు. బిల్వఫలం పెంకు విత్తనాలు పారేసి కేవలం కండ బరువును మాత్రమే తూచినట్లయితే దాన్ని బిల్వఫలం యొక్క బరువుగా పరిగణించం కదా. ఏ ఇటుకలు సున్నం బంకమన్నుతో అయితే మెట్లు నిర్మింపబడి ఉన్నవో వాటితోనే డాబా కూడా నిర్మితమై ఉంది. బ్రహ్మం అని ఏదైతే ఉందో దాని కారణంగానే జీవజగత్తులు కూడా ఉన్నాయి. భక్తులు అంటే విజ్ఞానులు నిరాకార సాకారాలు రెండింటినీ అంగీకరిస్తారు. వారు భగవంతుణ్ణి రూపం కలవాడిగాను రూపరహితుడుగాను కూడా భావిస్తారు. తీరమంటూ లేని సముద్రంలో అనంత జలరాశిలో అతి శీతలం కారణంగా అక్కడక్కడ మంచుగడ్డలు తయారవుతాయి. అదేవిధంగా భక్తుడి భక్తి తీవ్రతరమైనట్లయితే ఆ భక్తి యొక్క శీతల ప్రభావం కారణంగా ఆ అనంత స్వరూపుడైన భగవంతుడు సాకార రూపాన్ని ధరించి భక్తుడికి ఆ రూపంలో దర్శనం ఇస్తాడు. మళ్ళీ సూర్యుడు ఉదయించగానే మంచు అంతా కరిగిపోయినట్లు జ్ఞానభాస్కరుడు ఉదయించగానే సాకార రూపం కరిగి మళ్ళీ అదే అనంత నిరాకార స్వరూపంలోకి లీనమైపోతుంది. మనోనాశనంతోనే బ్రహ్మ జ్ఞానం. మనస్సుతో విచారణ చేస్తున్నంత కాలం నిత్యాన్ని చేరలేం. మనస్సుతో విచారణ చేయడం ద్వారా జగత్తును వదిలించుకోలేం. రూప రస గంధ స్పర్శ శబ్దాలనే విషయ వాసనలను వదిలించుకోలేం. విచారణ ఆగిపోయినప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఈ మనస్సు ద్వారా ఆత్మను సాక్షాత్కరించుకోలేము. ఆత్మను ఆత్మ ద్వారా మాత్రమే సాక్షాత్కరించుకోగలం. శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి, శుద్ధాత్మ ఇవన్నీ ఒక్కటే. ఒక వస్తువును చూడాలి అంటే అవసరమైనవి ఏమిటో నువ్వే చూడు. అందుకు కళ్ళు ఉండాలి, వెలుతురు ఉండాలి, మనస్సు ఉండాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టినా ఆ వస్తువును చూడలేము. ఈ మనస్సు పనిచేస్తున్నంతసేపు జగత్తు లేదు, నేను అనేది లేదు అని ఎలా చెప్పగలం? మనస్సు నశించిపోయినప్పుడు సంకల్ప వికల్పాలు అన్నీ తొలగిపోయినప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. కానీ ఒక్క విషయం,
సరిగమ పదని అని సప్తస్వరాలు ఉన్నాయి కదా, వీటిలో నీ మీద స్వరాన్ని ఎక్కువసేపు నిలపలేము. చిన్న నరేంద్రుణ్ణి చూస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. భగవంతుడు ఉన్నాడు అని ఊరకే అంతర్బుద్ధితో తెలుసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? భగవంతుడి దర్శనం కలుగగానే అంతా అయిపోయిందని అనుకోరాదు. ఆయన్ను ఇంటికి తీసుకురావాలి, ఆయనతో సంభాషించాలి. కొందరు పాలన గురించి విన్నారు, కొందరు పాలను చూశారు, మరికొందరు పాలు త్రాగారు. రాజుగారిని కొందరు దర్శించటం జరిగింది. కానీ ఏ ఒక్కరిద్దరు మాత్రమే ఆయనను ఇంటికి తీసుకువచ్చి అన్న పానాదులతో సత్కరించగలరు. మా గంగా స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.